హలో ఎవ్రీవన్. ఏషియా కప్ అయితే 9 సెప్టెంబర్ 2025 నుండి స్టార్ట్ అవుతుంది. ఈసారి ఏషియా కప్ T20 ఫార్మాట్ లో జరగబోతుంది. దానికి సంబంధించిన స్క్వాడ్ ని ఆగస్ట్ 19 రిలీజ్ చేశారు. మరి స్క్వాడ్ లో ఎవరున్నారు, ఎవరు మిస్ అయ్యారు, ప్లేయింగ్ 11 లో ఎవరి ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ఇండియా లాస్ట్ T20 సిరీస్ ఇంగ్లాండ్ కి అగేన్స్ట్ గా జాన్ లో ఆడారు. మరి అప్పుడు ఆడిన స్క్వాడ్ కి ఇప్పుడు సెలెక్ట్ చేసిన స్క్వాడ్ కి జరిగిన చేంజెస్ ఏంటో చూద్దాం. అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి గిల్ ఇన్క్లూజన్ యాజ్ వైస్ కెప్టెన్, శ్రేయస్ అయ్యర్ ని సెలెక్ట్ చేయకపోవడం, అండ్ టీమ్ సెలెక్టర్ అయితే శాంసంగ్ మీద కొన్ని కామెంట్ చేశారు. అవేంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా బ్యాట్స్మెన్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్ ఉన్నారు. ఆల్రౌండర్స్ గా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దుబే ఉన్నారు. వికెట్ కీపర్స్ గా సంజు శాంసన్, జితేష్ శర్మ ఉన్నారు. బౌలర్స్ గా బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. స్టాండ్ బై ప్లేయర్స్ గా పర్చిత్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జూరెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ ఉన్నారు. ఇప్పుడు మనం ప్రాబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఒక ఓపెనర్ గా అయితే అభిషేక్ శర్మ కన్ఫర్మ్ గా ఉంటాడు. బికాస్ తన ఫామ్ చాలా బాగుంది అండ్ తను నెంబర్ 1 T20 బ్యాటర్ గా ఉన్నాడు. ఇంగ్లాండ్ లో జరిగిన 5th T20 మ్యాచ్ లో తన సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ స్కోర్ చేశాడు అండ్ తన బౌలింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాడు. సెకండ్ ఓపెనర్ గా చూసుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి, గిల్ అండ్ సంజు. గిల్ వైస్ కెప్టెన్ కాబట్టి తనే సెకండ్ ఓపెనర్ గా ఆడే ఛాన్స్ ఉంది. అండ్ స్క్వాడ్ అనౌన్స్మెంట్ లో కూడా సంజు నేమ్ లాస్ట్ లో చెప్పారు. సో మోస్ట్లీ సంజు బ్యాకప్ గానే ఉంటాడు. 1 డౌన్ లో తిలక్ వర్మ ఉంటాడు. సౌత్ ఆఫ్రికాతో బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టాడు అండ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 3 బ్యాటర్ గా ఉన్నాడు. నెంబర్ 4 లో కెప్టెన్ సూర్య ఉంటాడు. ఐపీఎల్ లో నెంబర్ 4 లో వచ్చి తన ప్రతి మ్యాచ్ లో 25+ రన్స్ స్కోర్ చేశాడు. ఈ పొజిషన్ తనకు బాగా సూట్ అవుతుంది. నెంబర్ 5 లో హార్దిక్ పాండ్యా ఉంటాడు. ఇలాంటి టోర్నమెంట్స్ లో హార్దిక్ ఎంత బాగా ఆడతాడో మనకు బాగా తెలుసు. నెంబర్ 6 లో దూబే ఆ రింకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దూబే అయితే ఐపీఎల్ లో బాగా పర్ఫామ్ చేయలేదు. యూఏ పిచ్చెస్ స్పిన్ కి అనుకూలిస్తాయి కాబట్టి మోస్ట్లీ దూబే ఉండడు. అదే రింకు చూసుకుంటే శ్రీలంక జరిగిన సిరీస్ లో తను ఎక్సలెంట్ గా బౌలింగ్ చేసి మ్యాచ్ ని కూడా గెలిపించాడు. సో రింకు ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 7 లో అక్షర్ పటేల్ ఉంటాడు. అక్షర్ యాజ్ ఎ బ్యాటర్ అండ్ బౌలర్ గా చాలా ఇంపార్టెంట్ అండ్ తను ఐపీఎల్ లో పవర్ ప్లే లో బౌలింగ్ చేయడం కూడా మనం చూసాం. నెంబర్ 8 లో వికెట్ కీపర్ గా జితేష్ శర్మ ఉంటాడు. తను ఐపీఎల్ లో 15 మ్యాచెస్ ఆడి 261 రన్స్ స్కోర్ చేశాడు. తన స్ట్రైక్ రేట్ 176 గా ఉంది. ఇంకొక వికెట్ కీపర్ గా సంజు ఉన్నప్పటికీ తను ఇంత లో ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడు. సో మోస్ట్లీ జితేష్ వికెట్ కీపర్ గా ఉంటాడు. నెంబర్ 9 లో బుమ్రా ఆడతాడు. బుమ్రా లాస్ట్ T20 మ్యాచ్ సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ గా T20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆడాడు. ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత కంబ్యాక్ ఇస్తున్నాడు. నెంబర్ 10 లో లెఫ్ట్ ఆర్మ్ ఫేస్ అయిన హర్షదీప్ సింగ్ ఆడతాడు. తన T20 ఫార్మాట్ లో ఇండియాకి హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు అండ్ T20 వరల్డ్ కప్ లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. నెంబర్ 11 లో వరుణ్ ఆర్ కుల్దీప్ ఆడతారు. వరుణ్ లాస్ట్ T20 సిరీస్ అంటే ఇంగ్లాండ్ జరిగిన సిరీస్ లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. బట్ డొమెస్టిక్ మ్యాచెస్ లో తన పర్ఫార్మెన్స్ అసలు బాగాలేదు. అదే కుల్దీప్ చూసుకుంటే కుల్దీప్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తను ఐపీఎల్ లో 14 మ్యాచెస్ ఆడి టోటల్ గా 15 వికెట్స్ తీసుకున్నాడు. తన ఎకానమీ కేవలం 7.08 గా ఉంది. ఇప్పుడు మనం ఇంగ్లాండ్ తో సిరీస్ ఆడి ఏషియా కప్ మిస్ అయిన ప్లేయర్స్ ఎవరో చూద్దాం. నెంబర్ 1 నితీష్ కుమార్ రెడ్డి. తనైతే ఇంజరీ వల్ల ఈ టోర్నమెంట్ నుంచి దూరం అయ్యాడు. నెంబర్ 2 రవి బిష్నాయ్. తన పర్ఫార్మెన్స్ అయితే ఐపీఎల్ లో అసలు బాగాలేదు. తన 11 మ్యాచెస్ ఆడి టోటల్ గా 9 వికెట్స్ తీసుకున్నాడు. తన ఎకానమీ 10.84 గా ఉంది. నెంబర్ 3 మొహమ్మద్ షమి. షమి ఐపీఎల్ లో 9 మ్యాచెస్ ఆడి 6 వికెట్స్ తీసుకున్నాడు. తన ఎకానమీ 11.23 గా ఉంది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో షమి వర్స్ట్ ఎకానమీ ఇదే. ఇప్పుడు మనం ఇంగ్లాండ్ తో సిరీస్ ఆడుకుంటా ఏషియా కప్ సెలెక్ట్ అయిన ప్లేయర్స్ ఎవరో చూద్దాం. నెంబర్ 1 శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ అయితే వైస్ కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యాడు. నెంబర్ 2 శివం దూబే. దూబేని అయితే నితీష్ కుమార్ రెడ్డికి రీప్లేస్మెంట్ గా తీసుకున్నారు. నెంబర్ 3 జితేష్ శర్మ. జితేష్ ని అయితే జూరెల్ కి రీప్లేస్మెంట్ గా తీసుకున్నారు. నెంబర్ 4 బుమ్రా. బుమ్రా T20 వరల్డ్ కప్ తర్వాత కంబ్యాక్ ఇస్తున్నాడు. నెంబర్ 5 కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ ని రవి బిష్నోయ్కి రీప్లేస్మెంట్ గా తీసుకున్నారు. రీజన్ ఫర్ శుభ్మన్ గిల్ సెలక్షన్. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో గిల్ ఎక్స్పెక్టేషన్ మించి పర్ఫామ్ చేయడంతో తిరిగి టీంలోకి వచ్చాడు అని సెలెక్టర్స్ చెప్పారు. అండ్ గిల్ స్టార్టింగ్ నుండి కెప్టెన్ సిరీస్ లో ఉన్నాడు. అందుకే జింబాబ్వే సిరీస్ లో కెప్టెన్ గా అండ్ శ్రీలంక సిరీస్ లో వైస్ కెప్టెన్ గా ఉన్నాడని, బట్ తను ఓడిఐ టెస్ట్ లో బిజీగా ఉండడంతో కొన్ని T20s కి రెస్ట్ ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఫ్రీ అయ్యాడు కాబట్టి తిరిగి టీంలోకి ఎంట్రీ ఇచ్చాడని వాళ్ళు చెప్పారు. శ్రేయస్ అయ్యర్ ని ఎందుకు సెలెక్ట్ చేయలేదన్న క్వశ్చన్ కి ఈ విధంగా ఆన్సర్ ఇచ్చారు. అందులో అయ్యర్ తప్పు ఏమీ లేదు. మేము ఓన్లీ 15 మెంబర్స్ సెలెక్ట్ చేయగలం. సో మా తప్పు కూడా ఏమీ లేదు. ఇది విధి ఆడిన వింత నాటకం అన్నట్టుగా చెప్పారు. సో అయ్యర్ అయితే ఇంకా తన ఛాన్సెస్ కోసం వెయిట్ చేయాలి అని చెప్పారు. సెలెక్టర్ అయితే సంజు మీద కొన్ని కామెంట్ చేశారు. గిల్ అండ్ జైస్వాల్ అవైలబుల్ గా లేకపోవడం వల్లే సంజుని టీంలో తీసుకున్నామని చెప్పారు. ఈ కామెంట్స్ చాలా హార్ష్ గా ఉన్నాయి.